చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. శ్రీ కోదండరామస్వామి దేవస్థానం ఆధీనంలోని దుకాణాల వేలం నిర్వహించినట్లు ఈవో సుబ్రహ్మణ్యం నాయుడు తెలిపారు. శనివారం ఆలయం ప్రాంగణంలో జరిగిన వేలం పాటలో పలువురు పాల్గొన్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న దుకాణాలు 2 ఇళ్లను 3 ఏళ్ల పాటు లీజుకిచ్చేలా వేలం నిర్వహించినట్లు తెలిపారు. వేలం ద్వారా నెలకు ఆలయానికి 1,83,000 రూపాయలు ఆదాయం రానున్నట్లు పేర్కొన్నారు. 3 ఏళ్ల కాల పరిమితి పాటు లీజు వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. వేలం పాటలో హెచ్చు పాటదారులకు దుకాణాలను కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. రాములవారి వీధిలో చాలా పురాతనమైన శ్రీ కోదండరామస్వామి దేవస్థానములకు సంబంధించిన షాపులు మరియు ఇండ్లు ఈరోజు బహిరంగ వేలం ద్వారా కవులకు ఇవ్వబడినది. అందులో షాపులు 13, ఇండ్లు 2, మొత్తం 15 వేలం పెట్టడం జరిగింది. అందులో షాపులు 9 షాపులు వేలంలో హెచ్చుపాటుదారుగా నిలిచి వేలాలు తీసుకున్నారు. ఇండ్లు 2 కూడా హెచ్చుపాటుగా నిలిచి వేలం తీసుకున్నారు. షాపులు మాత్రము 4 పెండింగ్ పడ్డాయి. అవి త్వరలోనే మరి వేలం జరుపుతాము. మనకి ఇప్పుడు ఈరోజు వేలం పెట్టిన షాపులన్నీ 10/8/2024 తేదీకి కాలం పూర్తవుతుంది కాబట్టి ముందుగా బహిరంగ వేలం జరపడం జరిగింది. ఈ బహిరంగ వేలము 1/9/2024 నుండి 31/8/2023 తేదీ అనగా 3 సంవత్సరములకు ప్రతి నెల బాడుగ చొప్పున వేలం పెట్టడం జరిగింది. గతంలో ఈ షాపుల వల్ల 1,21,700 రూపాయలు ఒక్క నెల బాడుగ వస్తుందండి. అది ఇప్పుడు పెరుగుదల వల్ల 1,83,000 రూపాయలకు పెరిగింది. ఈ షాపుల బాడుగలు మరియు ఈ దేవస్థానమునకు షాపుల బాడుగల వల్ల దేవస్థాన మెయింటెనెన్స్, స్వామివారి బ్రహ్మోత్సవంలో కొంత భాగము, ధనుర్మాసము, దసరా వగైరా ఖర్చులకి వినియోగిస్తూ స్వామివారి కైంకర్యములకు వినియోగిస్తాము.